తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ గారిని వేదిక అలంకరించాలని కోరుతున్నాం. మరి వచ్చిన అతిథులకి మీరు అంటే మీ యొక్క అనుభవం ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమనుకొని వచ్చారు, ఏంటి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా పేరు చిట్టిబాబు, మాది ఖమ్మం. ప్రజెంట్ ఇప్పుడు మదర్లో ఉంటున్నాం. సినిమాటిక్లో ఉన్నాను, సినిమాటిక్ తీస్తాను. షూట్ చేసినప్పుడు అవుట్పుట్ వచ్చినప్పుడు ఏదో లోపం, కొంచెం ఇంకా ఈ బిట్ యాడ్ చేస్తే బాగుండు, ఈ క్లిప్ యాడ్ చేస్తే బాగుండు అని మనకు అనిపించినప్పుడు మనం ఎడిటర్ దగ్గరికి పోయి మళ్ళీ కరెక్షన్ చేయించి ఇట్లా కంటే సినిమాటిక్ మనం చేసి మనమే ఎడిటింగ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఇవ్వచ్చు. అయితే ప్రొఫెషనల్గా ఎడిటర్ అవుతున్నాగా అనిపించింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నమ్మకం వచ్చింది. ఆ సారు ఆ భరోసా ఇచ్చారు నాకు. అంటే సారు ఉండే విధానం కానీ, ఆ ఫ్రెండ్లీ నేచర్ కానీ, ఆ టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ మూమెంట్ అనేది క్యాప్చర్ చేయాలి, ఆ మూమెంట్కి తగ్గ బీట్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే నాకు అమ్మ ఇంత కష్టం అనిపించింది. తర్వాత అది ప్రాక్టికల్గా చేస్తూ పోతుంటే ఇంకా మజా వచ్చింది. ఇంతగా హెల్ప్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు. నా పేరు కిరణ్ అండి, సూర్యాపేట నుంచి వచ్చాను. ఇక్కడ యాక్చువల్గా ఎడిటింగ్ కోసం వచ్చాము. ఎడిటింగ్లో ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుందామని వచ్చాము. కాకపోతే ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్స్లో యూజ్ చేస్తున్నాం, ప్రీమియర్, ఈడిఎస్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఎఫ్సీపీ కూడా కొత్తగా ఏముంటుంది ఏంది అని మనకు అర్థం కాదు సబ్జెక్ట్తో వచ్చాను. ఇక్కడికి వచ్చాక మంచిగా అనిపించింది. ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ విధానము. ఎవరైనా సబ్జెక్ట్ చెప్తారు, మనం ఆన్లైన్లో చూస్తాము, మనం వింటాము. బట్ అక్కడ డౌట్స్ వస్తే ఎవరిని అడగలేము, ఎంత ఫీజు కట్టినా మనము ఏమీ క్వశ్చన్ చేయలేము, మనం కామెంట్స్ పెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే సార్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మనము మన డౌట్స్ ఏంది క్లారిఫై చేసుకొని మనం అంటే సార్ చెప్పే విధానం కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే చిన్నది, సార్ వర్క్షాప్స్ మనం అటెండ్ అయ్యాము. సార్ చాలా ఇన్డెప్త్గా చెప్తారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకంటే విలేజ్ నుంచి వచ్చారా లేకపోతే సిటీలో చేస్తున్నారా ఫోటోగ్రఫీ, వాళ్ళు ఏ లెవెల్లో అర్థం చేసుకొని సార్ చెప్తారు. సార్ లాగా మీరు కూడా సేమ్ నాకు సార్తో అలా అనిపించేది. సో సారు చాలా డెప్త్గా చెప్తారు. సబ్జెక్ట్ ఫస్ట్ ఏంటంటే టెక్నికల్గా అర్థం కాకపోయినా వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కావాలి, ఫస్ట్ ఆ టాపిక్ అర్థం కావాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం నాకు అలా అనిపించింది. సో నాకు అక్కడ బాగా అనిపించింది. నాకు ఎఫ్సీపీ చాలా మంచిగా అర్థమయ్యేది. నాకు ఉన్నంత వరకు కూడా నాకు ఓకే, నేను చేసే ప్రీమియర్ చేసినది కూడా ఇక్కడ నేను ఎడిటింగ్ ఎఫ్సీపీలో చేసుకుంటే నాకు అర్థమైంది. మంచిగా అనిపించింది సార్. చాలా వరకు అయితే నాకు సాటిస్ఫై. నా పేరు మధు, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు అసలు ఎడిటింగ్ గురించి నాకు అంతకుముందు ఏమీ టచ్ లేదు. అసలు నేను సార్ దగ్గరికి నేర్చుకోవడానికి, ఫుల్ ఫ్లెడ్గా నేర్చుకోవడానికి, నేను ఒక వీడియో చేసుకోగలను అని చెప్పి నాకు ఒక ఉండాలని చెప్పి నేను నేర్చుకోవడానికి వచ్చాను. సార్ చెప్పే విధానం ఎలా ఉందంటే ఎలాగంటే ఒక ఫ్రెండ్ లాగానే చెప్పారు. అసలు ఫ్రెండ్ లాగానే ఉన్నారు ఆయన కూడా. మాతో ఉండే విధానం కూడా ఏదైనా సరే సార్ ఏదైనా డౌట్లు అడిగితే ఏదైనా విసుక్కోవడం కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఓపికతో చెప్పారు. ఆయన చెప్పాల్సిన దానికంటే చాలా 100 రెట్లు చెప్పేశారు ఆయన. అసలు ఆయన చెప్పే విధానం కూడా చాలా బాగుంది సార్. నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్గానే బయటికి వెళ్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మేము మీతో పాటే, మేము ఇక్కడ కూర్చున్నాం, మీరు అక్కడ కూర్చున్నారు, అంతే. ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటర్స్ ఫస్ట్ గమనించాల్సింది అదనమాట. ఎన్ని సెకండ్లకి కట్ చేస్తున్నారు మోస్ట్ సీనియర్ ఎడిటర్స్, దాని లెంత్ ఏంది, ఆ లెంత్ కనుక ఉంటే దాన్ని ఎన్ని షాట్లు చేస్తున్నారు. సినిమాల్లోనే చూసుకోండి మీరు, మిగతా ఎన్ని పక్క దాన్ని కనుక మీరు ఫాలో అయితే చాలు. ఆ ఫాలో అయ్యేటప్పుడు ఏ షాట్ ఎప్పుడు ఎక్కడ వేస్తున్నారు అనేది గమనించండి. దానికి లైటింగ్ స్కీమ్ ఎట్లా ఉన్నదని గమనించండి. నా పేరు ఆసిం, అది బేసికల్గా నెల్లూరు మాది. నేను బీటెక్ గ్రాడ్యుయేట్. నేను 2024 అయిపోయింది మాది. ఇక్కడికి మేము ఎప్పుడు చూసామంటే ఆన్లైన్లో చూసి సార్ది ఇట్లా 7 days ఇట్లా బ్రౌజర్ చూసి అక్కడి నుంచి చూసాం. మేము చూసి ఆయనకి కాల్ చేసి ఇలా మేము రావాలనుకుంటున్నాం, మాకు అకామిడేషన్ అవన్నీ. సార్ రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన అట్మాస్ఫియర్ బాగుంటుంది. సార్కి అయితే ఫస్ట్ డే 1 నుంచి డే 7 వరకు మేము బయటకు వెళ్ళే వరకు సార్కి ఉన్నది పేషెన్స్ ఎక్కువ.
ఉదయం 9 నుంచి క్లాస్ మొదలు పెడితే 7 అయినా కానీ 7:30 అయినా కానీ అదే ఎనర్జీ లెవెల్తో చెప్తారు. మేము మళ్ళీ 8:30కి వచ్చి ఇక్కడ మేము వర్క్షాప్ మళ్ళీ మనకు ప్రాక్టీస్ కూడా నేర్చుకోవచ్చు. అంత బాగుంటుంది. ఈ 7 డేస్లో మనకి 7 వీక్స్ జరిగినట్టుగా అంత నాలెడ్జ్ చేసి పంపించారు మనకి. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఫేవరెట్ టీచర్ అని అనుకుంటాం కదా, అట్లా నాకు సార్ రిజిస్టర్ అయిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అసలు జీరో, అసలు ఎడిటింగ్ అంటే మనకు చాలా జీరో, చూసి వావ్ అనుకోవటం తప్పితే ఆ ఫీల్డే అసలు టచ్ చేయలేదు. కానీ నుంచి జీరో ఫ్రమ్ బేసిక్స్ టు ప్రో లెవెల్ అన్నట్టే ఈ 7 డేస్లో చాలా నేర్పించారు, చాలా నాలెడ్జ్ ఇచ్చారు. మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది కూడా నేర్పించారు. మనం బయటకు ఎట్లా పోవాలి, బయట ఎలా రిసీవ్ చేసుకోవాలి, బయట వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ప్రతిదీ నేర్పించారు. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీరు వచ్చినందుకు చాలా లక్కీగా, మాకంటే సీనియర్స్ మీ దగ్గర నుంచి మేము చాలా చూసి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. నా పేరు గణేష్, మాది మరిపెడ బంగ్లా. నేను డ్రోన్ ఆపరేటర్ని. నేను ఇక్కడ ఎడిటింగ్ కోసం వచ్చాను. నాకు బేసిక్స్ కూడా తెలియదు. అసలు వచ్చినప్పుడు నేర్చుకుంటానో లేదో అని భయంతోనే వచ్చాను. కానీ ఇప్పుడు ఫుల్గా నేర్చుకొని బయటకు వెళ్తున్నాను, నమ్మకంతో వెళ్తున్నాను. అంత నమ్మకం, భరోసా ఇచ్చారు సారు. అసలు బేసిక్స్ తెలియకుండానే హై లెవెల్గా తెలిసేటట్టు నేర్పించారు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క డీటెయిల్స్, ఒక్కొక్క ఆప్షన్ డీటెయిల్స్గా చెప్పారు. ఏది ఎలా చేయాలి, ఎప్పుడు ఏం చేయాలని బాగా చెప్పారు సార్. బాగా అర్థమైంది. చాలా థ్యాంక్ యూ సార్. నా పేరు కృష్ణ, నేను నల్గొండ నుంచి వచ్చాను. నాకు బేసిక్ నాలెడ్జే ఉంది ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ మీద. అండ్ ఇంకా ఎడిటింగ్ మీద నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా బాగా రికమెండ్ చేస్తే వచ్చాను. అండ్ సార్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చాలా బాగా నేర్పించారు. అండ్ ఆయన తీసుకునేది విధానం, చెప్పే విధానం కానీ చాలా బాగుంది. అండ్ ప్రతిదీ క్లీన్గా, నీట్గా చెప్పేస్తారు. అంటే నార్మల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. చాలా బాగా కేర్ తీసుకున్నారు అందరి విషయంలో కూడా. ఎంత నార్మల్గా వచ్చిన వాళ్ళకు కూడా, అసలు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రమేష్ అండి, కామారెడ్డి డిస్ట్రిక్ట్. 0 అండి. ఫోటోగ్రఫీ అని కాదు, ఫోటోగ్రఫీ ఒక 1.5 years 2 years నుండి అట్లా చేస్తున్నాను. దాంతోపాటు వీడియోగ్రఫీ కూడా లైట్ అటాచ్ ఉంది. అవి మిక్సింగ్ బయటకి ఇస్తే వాళ్ళు ఒక విధంగా కంపోజ్, అంటే మనకున్న ఐడియా ఒక విధంగా ఉంటుంది, వాళ్ళు ఒక విధంగా చేస్తున్నారు. అండ్ కస్టమర్కు ఒక విధంగా ఇవ్వాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి మనం తీసింది మనమే ఎడిట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చాను నేను. దాంతోపాటు సార్ చెప్పడం కూడా 0 నుండి 100 వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంది సార్దే. అదేవిధంగా క్లాస్లో కాదు, బయట కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మాకు అక్కడ అకామిడేషన్ ఇక్కడే ఇచ్చారు, నియర్ బై ఇచ్చారు హోటల్లో. సార్ అక్కడి వరకు కూడా వచ్చి ఫుడ్ ఇవ్వడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరితో పిల్లలతో పంపిస్తాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అక్కడి వరకు వచ్చి ఫుడ్ ఇవ్వడం అంటే అక్కడ నేను ఫ్యాట్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్, నాకు కేరింగ్ చూపించారు. స్టార్టింగ్ రోజు నుండి ఇప్పటి వరకు కూడా కేరింగ్ బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. చక్కటి ఎడిటింగ్ నేర్చుకున్నందుకు, ఫ్యూచర్కి మంచి బాటలు వేసుకుంటున్నందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓకే, సినిమాటిక్ అంటే ఏంటి అని అడిగారు నాగు గారు. సినిమాటిక్ అంటే ఏంటి, దానికి ప్రత్యేకంగా ఒక అర్థం ఉందా ప్రత్యేకంగా? లేదు. సినిమాటిక్ అంటే ఏంటంటే సినిమాలో ఎలా కనపడుతుందో, సినిమా ఎలా తీస్తారో అలాంటి వీడియో మనం ఇవ్వాలనే కాన్సెప్ట్లో సినిమాటిక్. సినిమాలో ఎలా తీస్తారో అలా. అంటే సినిమాలో ఎలా తీస్తారో అలా అంటే సినిమాలో ఒక్క వీడియోతోనే రాదు. లైటింగ్ వస్తుంది, యాంగిల్స్ వస్తుంది, కలర్ గ్రేడింగ్ ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు మీరేం చేయగలుగుతారు సినిమాటిక్లో? ఒకవేళ ఎడిటర్గా అయితే కలర్ గ్రేడింగ్ చేయగలుగుతారు. ఎడిటింగ్ ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, ఏది ఎలా ఎడిట్ చేయాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఇది మీరు ఎడిటింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటాయి. అవునా? మీ పార్ట్ ఇంతవరకే కదా. ఇప్పుడు వాళ్ళు షూటింగ్ కూడా మీరే అయితే అప్పుడు లైటింగ్, యాంగిల్స్ ఇందా చెప్పారు, చాలా పెద్ద సబ్జెక్ట్ అని. సో సెల్ఫ్ షూటింగ్, సెల్ఫ్ ఎడిటింగ్ అనేది ఒక వీడియోగ్రాఫర్ కనుక చేస్తే చాలా చక్కటి అత్యద్భుతమైన అవుట్పుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసుకి మీరు కోరుకున్న అవుట్పుట్ని ఇవ్వడానికి అదొకటే మార్గం. దానికి మాత్రం ఖచ్చితంగా ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి
తను మీకు ఎక్కడ డౌట్ వస్తే అక్కడ డౌట్ని ఎలా వచ్చిందో దాన్ని క్లారిఫై చేయగలుగుతారు. మీకు ఏ యాంగిల్లో వచ్చిందో తనకు మాత్రమే అర్థమవుతుంది, గురువుకు మాత్రమే అర్థమవుతుంది. అక్కడ గూగుల్లో, యూట్యూబ్లో మీకు వచ్చిన యాంగిల్లో డౌట్ అక్కడ ఉండదు, ఎవరు అడగరు, అక్కడ చెప్పడు. చెప్పుంటే మీరు 1కి 10 సార్లు వినొచ్చు, కానీ అది ఉండదు కదా. సార్ నాది వరంగల్ సార్, నా పేరు రజన్ కుమార్. యాక్చువల్గా 7 డేస్లో వర్క్ నేర్పించడం ఏందనేసి ఫస్ట్ నాకు నేను నవంబర్లోనే సార్కి ఫోన్ చేశాను. 7 డేస్లో వర్క్ నేర్పించడం అంటే నేను అక్కడే ఆగిపోయాను. మామూలుగా 7 డేస్లో నాకు ఏం రాదు ఎడిటింగ్. అంటే నేను ఫోటోషాప్ ఎడిటింగ్ చేశాను, అది బంద్ చేసి 10 ఇయర్స్ అవుతుంది. 2016, 2017లోనే నేను బంద్ చేసి మొత్తం దాన్ని పక్కకి వెళ్ళిపోయాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయేసరికి మొత్తం సాఫ్ట్వేర్లు మారిపోయినాయి, అసలు ఏం ఐడియా లేదు. తర్వాత నేను ఎడిటింగ్ నేర్చుకుందాం అనేసి సో ఒక మామూలుగా దాని ఏమంటారు వేరే ప్లాట్ఫామ్ మీద సార్ పేరు చూశాను. సార్ అప్పుడు ఫోన్ చేసినప్పుడు 7 డేస్లో వర్కింగ్ అంటే అసలు నీకు ఏం రాదు, 7 డేస్లో నేర్పాలంటే సరే నేర్చుకున్న వాళ్ళకి నేర్పుతారేమో అనుకొని ఆగాను. తర్వాత సరే ఏదో ఒకటి నేను ఇక్కడ నేర్చుకొని మళ్ళీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ తోటి మళ్ళీ మిగతా నేర్చుకుందాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను మళ్ళీ వాళ్ళు నేర్పాల్సి వస్తుందేమో అంతగా నేర్పారు వాళ్ళు సార్. సో నాకు ఫుల్‌ఫ్లెడ్జ్గా నేర్చుకొని ఇప్పుడు నేను కంపల్సరీ సిస్టమ్ తీసుకొని నేర్చుకోవాలి, ఇక నేను చేయాలి వర్క్ అని ఇంత ఫ్లూడ్గా చేస్తారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. సార్ నా పేరు యుగంధర్, మంది కావలి, నెల్లూరు డిస్టిక్. మామూలుగా అయితే నాకు 0 నాలెడ్జ్ మామూలుగా ఎడిటింగ్ మీద. సడన్గా ఇంకా రీల్స్ ట్రోల్ చేస్తూ ఉంటే సార్ది వచ్చింది. నేను దాంట్లో వెంటనే ఫోన్ చేసి అడిగాము. ఇంకా సార్ వచ్చి సరే మీరు రండి అని ఎట్లా మామూలుగా అయితే 0 నాకు వచ్చాక మామూలుగా నేర్చుకుంటాను నాకు తెలియదు. ఇంకా మామూలుగా అయితే నాకు బాగా హెవీగా వచ్చు, అంటే అట్లా మంచిగా ప్రో కంటే ప్రోగా మామూలుగా అయితే నేను చేయకుండానే అనిపించేస్తాను మామూలుగా చూడగానే. సరే బాగుంది. నా పేరు శ్రీనివాస్ అండి, వైజాగ్ నుంచి వచ్చాను. చాలా లాంగ్ నుంచి వచ్చాను. అయితే నేను 2007 నుంచి ఫీల్డ్లో ఉన్నాను సార్. అంటే 8th, 9th దగ్గర నుంచే స్కూల్కి బాయ్ చెప్పేసి ఫీల్డ్లోకి వచ్చాను. వైజాగ్లో ల్యాబ్లో డిజైనర్గా నేర్చుకుని 2008 నుంచి డిజైనర్గా చేస్తున్నాను. అయితే నేను ఎన్ని సంవత్సరాల ఫీల్డ్లో కూడా సార్ దగ్గర అంటే నాకు తెలియని ఈ 1 వీక్లో నాకు తెలియని చాలా నేర్చుకున్నాను. అంటే కలర్ కలెక్షన్ అది నేను ఎన్ని సంవత్సరాల ఫీల్డ్లో ఉన్నా సరే అంత కలర్ కలెక్షన్ చేస్తానని నాకు కూడా తెలియదు. అంతవరకే సార్ దగ్గర నేను చాలా గ్రిప్ నేర్చుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే సార్కి 9కి మేము క్లాస్కి రమ్మంటే సార్ 8:30కి వస్తారు. ఈవినింగ్ 5:30 కల్లా వెళ్ళిపోవాలనుకుంటే సార్ 7:30 చేస్తారు. మాకే అనిపిస్తుంది ఎప్పుడు వదిలేస్తే వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ మాకు వస్తుంది. సార్కి ఇంకొక అరగంట ఎక్స్ట్రా క్లాస్ చెప్దామని సార్ది. సార్ గురించి అదే చెప్పాలి. అయితే థ్యాంక్ యూ సార్. బాగా నేను ఎన్ని సంవత్సరాల ఫీల్డ్లో నేర్చుకోలేనిది ఇప్పుడు మీ దగ్గర 1 వీక్లో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు మైఫూస్, మాది ఖమ్మం. ఫోటోగ్రఫీ గురించి తెలుసు, కానీ అసలు FCP ఎలా ఓపెన్ చేయాలి, అసలు ఎలా అలా ఎడిట్ చేయాలి, అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు. అలాంటిది FCP ఎలా ఓపెన్ చేయాలి, స్టార్టింగ్ కానించి అసలు ఎలా ఆపరేట్ చేయాలి, అసలు ఎలా క్లిక్ చేయాలి, సినిమాటిక్, కలర్ గ్రేడింగు, ఆ 2 టాపిక్ చాలా నచ్చాయి 7 డేస్లో నాకైతే. కలర్ గ్రేడింగ్ ఇలా కూడా చేస్తారా అని నాకు అనిపించింది. సినిమాటిక్ పరంగా మాట్లాడుకుంటే అసలు లిరిక్స్ ఇలా కూడా మ్యాచ్ చేస్తారా, బీట్కి తగ్గట్టు లిరిక్స్. అసలు ఈ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ వీడియోస్ సారు చేసిన వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కటి మనం ఇలా ఎందుకు చేయలేం అనిపిస్తుంది నాకైతే. కానీ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం పిన్ టు పిన్, అంటే ఇప్పుడు FCPలో ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఇంటర్ఫేస్లో ఎన్ని ఆప్షన్స్ అవపడితే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయినేషన్ సార్ అక్కడ పెట్టారు. ప్రాక్టీస్ మేన్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తేనే మనం పర్ఫెక్ట్ అవుతాం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో అనేది ఇప్పుడు ఒకరోజు నేర్చుకుంటే ఎవరికి రాదు, వారం రోజులు నేర్చుకున్నా ఎవరికి రాదు. సార్ది 15 years ఎక్స్పీరియన్స్. కాబట్టి మనం సార్ నేర్పించింది వృధా కాకుండా రోజు ప్రాక్టీస్ చేసి సార్కి మంచి రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటాను. నేను మాట్లాడేది ఏం లేదు, ఇంతగానం చేస్తున్నాం అంటే చాలా చాలా గ్రేట్. ఇన్ని రాష్ట్రాల నుండి వచ్చి నేర్చుకుంటున్నారు, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి హృదయపూర్వకంగా ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉండాలని. ఇది ఎన్నో బ్యాచ్? 8th బ్యాచ్. ఈ బ్యాచ్లు ఇంకా మరిన్ని బ్యాచ్లు మీరు కూడా రికమెండ్ చేయండి. ఏంది నేను నేర్చుకున్నాను, ఇంకో నేర్చుకుంటే నాకు కాంపిటేటర్ అవుతాడు
అన్న ఆలోచన వదిలేసి తన ఎక్కడైతే సబ్జెక్ట్ ఉందో అక్కడ కనుక మీరు మీ ఊర్లో కాకపోతే 2-3 మండలాల అవతల ఆయనకన్నా చెప్పండి, మీకు మీ ఊర్లో అయితే మీ కాంపిటేటర్ అవుతాడని. ఇప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇప్పుడు బాబా కూడా తనకు వచ్చిన విద్యని దాచిపెట్టుకున్నాడు అనుకో, మీ అందరికీ వచ్చేదా? సో మీ దగ్గర ఉన్నది తెలుసుకుంది, నేర్చుకుంది మీకు కొద్దిగా ఆత్మీయంగా ఉండే వాళ్ళకి చెప్పండి, అంతేగాని కాంపిటేటివ్గా మాత్రం ఫీల్ అవ్వదు. సో సార్ పెద్దవాళ్ళ సమక్షంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను కూడా సాధారణమైన ఫోటోగ్రాఫర్ని, కాకపోతే కొంత ఎక్స్పీరియన్స్. అంటే ఒక 15 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడే డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఫోటోగ్రఫీకి వచ్చి ఆల్టర్నేట్గా MBA కూడా కంప్లీట్ చేసి ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అయ్యాను. ఈ తరుణంలో ఇప్పుడు బయట మార్కెట్లో వినిపిస్తున్న మాటలు ఏంటంటే సార్, ఇప్పుడు అంటే నాకు ఒక అర్హత ఉన్నదా లేదా ఈ పరిస్థితులలో, అంటే ఇలా నేర్పించేస్తే పరిస్థితి ఏంటి అంటున్నారు. సో ఇలా మీకు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పాలా వద్దా, మీ దగ్గర చెప్పాలా వద్దా అంటే చెప్పడానికి నేను కారణాలు చెప్తాను. చెప్పొచ్చు, దీనివల్ల ఇబ్బంది లేదా అంట. ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మార్కెట్లో ఉన్న అన్ని వీడియోస్ చేయాలి అంటే, ఒకవేళ ఈవెంట్స్ చేయలేదు, ఒక నెల రోజులు 2 నెలలు ఈవెంట్స్ లేవు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడున్న ఫుటేజ్ ఫినిష్ చేయడానికి యావరేజ్ రేషియో తీసిన ఇప్పుడున్న ఎడిటర్లు చేయడానికి ఇంకో 6 నెలలు పట్టవచ్చు. అంత ఫుటేజ్ మనకి ఉంది కాబట్టి ఎంతమంది ఎడిటర్లు వచ్చినా మన వర్క్ మనకే ఉంటుంది. మీ ఫ్రెండ్ నేర్చుకుంటే మీ వర్క్ పోదు, మీ వర్క్ మీ దగ్గరే ఉంటుంది. మీ ఫ్రెండ్ నేర్చుకోవడం వల్ల ఏమైందంటే మీ ఫ్రెండ్ కంటే మీరు బెటర్గా చేయగలడం అలా అలవాటు అవుతుంది. ఇప్పుడున్న ఎడిటర్లు అవ్వచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవ్వచ్చు, ఎడిటింగ్ అనేది చాలా అవసరం కాబట్టి దీన్ని చేయడం, కానీ ఇందులో నేర్పించడం వల్ల మన ఫోటోగ్రఫీ సమాజానికి ప్లస్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చూశారు కాబట్టి దీన్ని ఆ రకంగా వాయిస్ ముందుకు తీసుకెళ్లాలని చిన్న మనవి. వర్క్షాప్ని ఎలా చూడాలంటే, మనం ఒక వర్క్షాప్ అది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, కెమెరా వర్క్షాప్. అందులో ఓవరాల్గా మనకు ఒక 2 పాయింట్లు కొత్తవి తెలిసినా మనం హ్యాపీ అవ్వగలగాలి. అలాంటి ఫీల్డ్ అనమాట. సో ఒక వర్క్షాపే మనకు జీవితాంతం ఇవ్వదు ఎప్పుడు కూడా. సో ఒక వర్క్షాప్లో ఒక విషయం తెలుసుకుంటే చాలు, లేదా ఒక 10 విషయాలు తెలుసుకుంటే చాలు అనుకునే దగ్గర నుంచి ఈ వారం రోజుల వర్క్షాప్లో మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఒక 10,000 ఎటైనా కానీ స్పెండ్ అవుతాయి. ఆ 10,000 మీరు మీ జీవితానికి ఉపయోగపడే స్కిల్ మీద పెట్టడం జరిగిందని నమ్ముతున్నాను. ఇక అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, మనకు ఒక విషయం తెలిసినప్పుడు అది ఇన్ఫర్మేషన్ అవుద్ది, దాని గురించి ఇంకా తెలుసుకుంటే నాలెడ్జ్ అవుద్ది. కానీ అక్కడితో మీరు సక్సెస్ఫుల్ కాదు. ఆ నాలెడ్జ్ని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి దాన్ని మీ స్కిల్ లాగా మార్చుకుంటారో అదే మీకు రేపొద్దున ఉపయోగపడుతుంది. సర్టిఫికేషన్, ఒక చిన్న సర్టిఫికేషన్ కార్యక్రమం, ఇది కూడా సర్టిఫికేషన్ ఇవ్వాలా ఇవ్వద్దా అంటే ఇది ఆథరైజ్డా సర్టిఫైడా కాదు, వారం రోజుల మన జ్ఞాపకాలకు ఒక గుర్తుగా అనుకోండి, మీకు ఒక మోటివేషన్ లాగా అనుకోండి. కానీ దీని ద్వారా జాబులని కానీ, నా మీద విమర్శలు వచ్చినాయి మొదలుపెట్టిన కొత్తలో, జాబులు లేకపోతే ఇది ఎక్కడో ఉపయోగపడుతుంది, లోన్లు కాదండి. ఒక సర్టిఫికేట్ చూడగానే మీ ఫేస్లో అంటే ఒక 1 వీక్ మీ జీవితంలో ఎలా గడిచింది అనుకోవడానికి అనుకోండి, అంతకు మించి కాదు. తను చెప్పిన మాట బాగా నచ్చింది ఏంటంటే, తను ఇప్పుడు వేరొకరికి తను అడ్వైస్ చేయగలుగుతాడు, టిప్స్ ఇవ్వగలుగుతాడు, టెక్నిక్స్ చెప్పగలుగుతాడు, ఆ స్థితికి వచ్చాడు. రైట్. ఎనీహౌ మీ అందరికీ ఫైనల్గా నా సలహా ఏంటంటే, ఎదగాలి అంటే మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ది బెస్ట్గా చేస్తే ఖచ్చితంగా ఎదుగుతారు. అంటే మీకు వచ్చిన ప్రతి ఎడిటింగ్ని. ఓకే, మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లస్ మీ ఫ్యూచర్ కూడా బ్రైట్ ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
one day.